ఎంబీసీఎస్లో ఏ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి అయినా కానీ బంగారం మీద ఆధారపడి ఉంటుంది. బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది అంచనా వేస్తూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్బీఐ కానీ చాలా జాగ్రత్త పడ్డాయి. ముందస్తుగానే రాబోయేటువంటి పరిణామాలను అంచనా వేసి బంగారం దిగుమతులను పెంచుకున్నాయి. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు ఆ ప్రయత్నాలు చేశాయి. దాంట్లో భారతదేశం ముందుంది. అందుకే ఇటీవల కాలంలో దిగుమతి చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో బంగారాన్ని భారత్ నెంబర్ 2 ప్లేస్లో ఉంది. సో ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఎంత బంగారం నిల్వ ఉంది అని అంటే ఆర్బీఐ దగ్గర మనం దీన్ని బేస్ చేసుకునే మనం ఆర్థిక పరిస్థితి భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పచ్చు. ఆర్బీఐ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 879 టన్నుల బంగారం ఉంది. అంటే ఈ మధ్యకాలంలో లండన్ నుంచి తీసుకొచ్చినటువంటి 1000 టన్నులు కాకుండా నేను చెప్పేది ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం 879 టన్నుల బంగారం ఉంది. దీని విలువ సుమారుగా 6.38 లక్షల కోట్లు. దీన్ని బట్టే మనకు మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది భారతదేశం అనేది అంచనా వేస్తుంటారు. సో ఆర్బీఐ దగ్గర ఇంత నిలువలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బంగారం నిలువలకు సమాంతరంగానే కరెన్సీ చలామణిలో ఉంటుంది. కరెన్సీని ఇబ్బడిముబ్బడిగా ప్రింట్ చేసేయడానికి ఏ దేశానికి అధికారం లేదు. బంగారం నిల్వలకు సమాంతరంగా సమానంగా మాత్రమే కరెన్సీని ముద్రించుకోవాలి. అందుకే బంగారం నిల్వల్ని భారీగా కొనుగోలు చేసింది ముందస్తుగానే భారతదేశం. గత ఏడాది 28% కొనుగోలును పెంచింది. అంతకుముందు ఏడాది 25% కొనుగోలును పెంచింది. అంటే రాబోయేటువంటి ప్రపంచ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి బంగారం నిల్వలు పెంచుకుంటూ వచ్చింది. అందుకే ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య యుద్ధం, అలాగే రకరకాల రెసిప్రోకల్ ట్యాక్సెస్ వ్యవహారం, ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థను ఏమీ చేయలేకపోయాయి. కారణం బంగారం నిల్వల్ని పెంచుకోవడమే. అందుకే డాలర్ రూపాయి మార్కం విలువలో పెద్దగా వ్యత్యాసం కనిపించదు, పెద్దగా వ్యత్యాసం ఉండదు. డమాల్న రూపాయి పడలేదు, పతనం కాలేదు. రూపాయి పతనం కాలేదంటే డాలరు రూపాయి మార్కం విలువలో పెద్దగా వ్యత్యాసం లేదు. దానికి కారణం బంగారం నిల్వలను ముందుగానే ఉంచుకోవడం. సో మనం ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు ఎంత రిజర్వ్ బ్యాంకులు చేసుకున్నాయి ఆయా సంవత్సరాల్లో, మనం ఎంత చేసుకున్నాము అని కనుక చూస్తే గత ఏడాది నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేశాల్లో మనం నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాం. అంటే అత్యధికంగా మనం దిగుమతి చేసుకున్నాం. గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 72 టన్నుల బంగారాన్ని మనం సుమారుగా దిగుమతి చేసుకున్నాం. సో మనం చూసుకుంటే ఆర్బీఐ సంబంధించి విడుదల చేసిన డేటా ప్రకారం ఇయర్ వైజ్ తీసుకుంటే 2021లో మనం దిగుమతి చేసుకున్నటువంటి బంగారం 77.5 టన్నులు. అంటే ఆర్బీఐ సేకరించింది. మరి వరల్డ్లో ఇది ఇండియా లెక్క, ఇండియా దిగుమతి చేసుకుంది. మరి వరల్డ్లో ఆయా రిజర్వ్ బ్యాంకులు ఏంటంటే ఆ సంవత్సరం ఏమి దిగుమతి చేసుకోవాలి. ఒక్క బంగారాన్ని 2021లో భారతదేశం మాత్రమే 77.5 టన్నులు దిగుమతి చేసుకుంది. ఇక 2022కి వచ్చేసేటప్పటికి 33.3 టన్నులు దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రిజర్వ్ బ్యాంకులు 1182 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. దాంట్లో 33.3 టన్నులు ఒక భారతదేశందే ఉంది. ఇక
2023కి వచ్చేటప్పటికి 16.2 టన్నులు భారతదేశం దిగుమతి చేసుకుంది. ఆ ఏడాది 1037 టన్నుల బంగారం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకులు దిగుమతి చేసుకున్నాయి. 2024కి వచ్చేటప్పటికి పెంచింది. చూడండి, 72.6 టన్నులు దిగుమతి చేసుకుంది ఆర్బీఐ. ప్రపంచవ్యాప్తంగా 1045 టన్నులు ఆయా రిజర్వ్ బ్యాంకులు దిగుమతి చేసుకున్నాయి, అంటే దిగుమతి చేసుకున్నాయి. ఇక 2025 కేవలం 2025 అంటే జనవరి ఫిబ్రవరిలోనే 2.8 టన్నులు, అంటే దాదాపు 3 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా రిజర్వ్ బ్యాంకులు 44 టన్నులు దిగుమతి చేసుకుంటే, కొనుగోలు చేస్తే ఒక్క భారతదేశమే 3 టన్నులు సుమారుగా కొనుగోలు చేసింది. అంటే ముందుగానే కొనుగోలు చేయడానికి పోటీ పడింది. అందుకే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర 879 టన్నుల బంగారం నిల్వ మనకు ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తుందని చెప్పి ముందే గ్రహించి ఆయన ఈ పని చేశారు. మనం ఫోరెన్సిక్ నిల్వల మీద కూడా మనం రూపాయి డాలర్ మార్పు ఆధారపడి ఉంటుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుంది. 2018లో ఫోరెన్సిక్ నిల్వలు 6.7% మాత్రమే ఉన్నాయి. 6.7% ఉంది ఫోరెన్సిక్ నిల్వలు. అదే ఇప్పుడు ప్రజెంట్ అంటే 2025కి వచ్చేటప్పటికి ఈ నిల్వలు ఎంత ఉన్నాయి తెలుసు, ఇప్పుడు డబుల్, ఆల్మోస్ట్ 11.4% పెంచారు. అంటే ఫోరెన్సిక్ నిల్వలు పెంచారు, విదేశీ మారక నిల్వలను పెంచారు అని అంటే మన భారతదేశం భద్రంగా ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశం ఏ విధంగా అయితే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిందో, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఫలితంగా బంగారం రేటు 10 గ్రాములు ఇప్పుడు 1,00,000 దిశగా వెళ్తూ ఉంది. 1,00,000 దిశగా వెళ్తూ ఉంటే, ప్రపంచ స్వర్ణ మండలి డేటా ప్రకారం భారతదేశం గత ఏడాది కొనుగోలు 99% పెంచింది. 9% పెంచింది. అలాగే 2024లో నెంబర్ 2 దిగుమతి చేసుకోవటంలో మన దేశం. ఇక ఈ ఏడాది జనవరి ఆల్రెడీ చెప్పేశాను నేను, జనవరిలో ఇప్పటికే 3 టన్నులు మనం దిగుమతి చేసుకున్నాం. సో ఇక మనం ఔన్స్ ధరలో వరల్డ్ వైడ్ కనుక తీసుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర చూస్తే కనుక ఇప్పుడు 3,000 ఔన్స్ బంగారం ధర వచ్చేసి $3,300 చేరింది ఔన్స్ బంగారం. ఈ $3,300 చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇండియాలో బంగారం ధర ఎంత ఉంది? హైదరాబాద్లో 98,000 ఉంది. 10 గ్రాముల మేలిం బంగారం 98,000 ఉంది. ఆల్మోస్ట్ 1,00,000 దిశగా వెళ్తూ ఉంది. అయితే ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ స్వర్ణ మండలి చెప్తున్న దాని ప్రకారం ఈ ఔన్స్ బంగారం వచ్చేసి $4,500 అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అంటే బంగారం ధర ఎంత అవుతుంది? సుమారుగా 1,40,000 నుంచి 50,000, 1,50,000 వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 10 గ్రాముల బంగారం వచ్చేసి రాబోయేటువంటి రోజుల్లో 1,50,000కి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం. అది కూడా అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $4,500 ఈ ఏడాది చివరి నాటికి అవుతుందని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం చూసుకుంటే $3,300 ఔన్స్ బంగారం ఇప్పుడు ఉంటే 98,000 ఉంది ఇప్పుడు మార్కెట్, హైదరాబాద్ మార్కెట్. అదే $4,500 అయితే కనుక
ఆల్మోస్ట్ 1,40,000 నుంచి 1,50,000 వరకు 10 గ్రాముల బంగారం ధర పెరగడానికి అవకాశం ఉంది ఈ ఏడాది చివరి నాటికి అని చెప్పి అంచనా వేస్తుంది. మరి ప్రపంచ స్వర్ణ మండలి వేస్తున్నటువంటి అంచనాలు నిజమవుతాయంటే 3 కారణాల చేత నిజమయ్యే అవకాశం ఉంది. ఒకటి, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేయటం. 2, డాలర్ బలహీనపడటం. 3, రెసిప్రోకల్ ట్యాక్సెస్. ఈ 3 మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరు కొనుగోలు చేసినా చేయకపోయినా బంగారం మార్కెట్లో పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవ్వరు కొనుగోలు చేయకపోయినా కానీ బంగారం రేటు పెరగడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల మధ్య పెరిగినటువంటి పోటీ, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి అస్థిరత, ఇవన్నీ వెరసి బంగారం రేటుని ఏడాది ఎండింగ్కి, ఏడాది చివరి నాటికి 10 గ్రాముల మేలిం బంగారం 1,40,000 నుంచి 1,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేస్తుంది. మరి ఇది నిజం అయ్యే అవకాశం ఉందా, లేదంటే కేవలం హైప్ చేయడానికి మాత్రమే ఈ డేటాని మనకి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయా? మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.